నెల రోజుల పాపని వదిలిపెట్టి సామాజిక ఉద్యమం బాట పట్టినటువంటి నాగలక్ష్మక్క నేటికి తెలంగాణ సమాజం కోసం ప్రజల కోసం పాడుతున్నటువంటి పాట ఆమె గొంతు ప్రజలకు అందరికీ సుపరిచితమే. అట్లనే నాట్లల్లో పాడినటువంటి పాట మేస్తిరమ్మ ఆ పిల్ల తల్లిని తొందరగా పాపకి పాలివ్వడానికి పంపేటటువంటి సందర్భంలోనే పాడినటువంటి పాట. ఇంకా ఆ నాట్లలో పాడినటువంటి పాటలు మరికొన్ని పాడండి అక్క. ఓకే అన్న. ఇవాళ రీసెంట్ గా మేము నాట్లలో పాడుకునే పాటని మన వాళ్ళు చాలా మంది క్యాసెట్ లో చేస్తున్నారు, వీడియో చేస్తున్నారు, ఆడియో చేస్తున్నారు. ఒడ్డు మీది పెడ్డ వరము జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా. కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా. చెరువు కింది పొలము మోకాళ్ళ లోతు దిగబాడుతుందో నా ముద్దులయ్యా, నేను నాటు ఎట్లో నా ముద్దులయ్యా. నేను నారు బీక నువ్వు నారు వెయ్య, నేను నారు బీక నువ్వు నారు వెయ్య. ముద్దు ముచ్చటలాడో నా ముద్దులయ్యా, మునువు వెనకే వచ్చి నా ముద్దులయ్యా. కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా. ఎంట వదినేలుండ్రు ఎట్లా మాట్లాడాను, ఎంట వదినేలుండ్రు ఎట్లా మాట్లాడాను. పొద్దు పోతా ఉందో నా ముద్దులయ్యా, పొలము నాటు అయ్యే నా ముద్దులయ్యా. పొద్దు పోతా ముందో నా ముద్దులయ్యా, పొలము నాటు వెయ్యో నా ముద్దులయ్యా. కట్ట మీది పెడ్డ కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా. వచ్చిపోయే దారి కందిసేను ఉంది, కందిసేను కాడ కలుసుకుందాం బావో నా ముద్దులయ్యా. కన్ను గొట్టకు పిలగో నా ముద్దులయ్యా, కలుసుకుందాం బావో నా ముద్దులయ్యా. కన్ను గొట్టకు పిలగో నా ముద్దులయ్యా. అన్నలెంట ఉండ్రు తమ్ములెంట ఉర్రు తన్నులు పడతైరో నా ముద్దులయ్యా. తలువాత బోరో నా ముద్దులయ్యా, తన్నులు పడతైరో నా ముద్దులయ్యా. తలువాత బోరో నా ముద్దులయ్యా. పెట్ట మీది పెడ్డ ప్రేమ జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముద్దులయ్యా. సూపర్ సూపర్ సూపర్. లవ్ సాంగ్ పాడింది నాగలక్ష్మి అక్క, దుఃఖాన్ని నుంచి కొద్దిగా తేరుకున్నది. ఓకే అక్క. అయితే నిన్ను మేనత్త కొడుకు ఇచ్చారా మేనమామ కొడుకు ఇచ్చారా? మేనత్త కొడుకు, మేనత్త కొడుకు ఇచ్చారు. పెళ్లి కాకముందు అన్నం చూసినవా? పక్కులోనే ఉన్నాం కదా. ఒక్కూరు ఉండూరే. ఉన్నూరే. నీకు అత్తగారు ఊరు తల్లిగారు ఊరు రెండు అక్కడనే. ఇక ఒక ఊరు పోయేది లేదు, బస్ ఎక్కేది లేదు, బస్ దిగేది లేదు. అయితే నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నావు కదా, ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నావు కదా, అన్న ఏ రోజైనా నీ కష్టాన్ని నీ దుఃఖాన్ని చూసి నిన్ను నాగలక్ష్మి ఏం కాదు నేనున్నా అని చెప్పిన ధైర్యం కానీ, కన్నీళ్ళు పెట్టినప్పుడు ఎందుకు కన్నీళ్ళు పెడతామని చెప్పి నీకు అన్న ఎలాంటి సపోర్ట్ చేశాడు? ఆయనే నాకు దేవుడు. ఇవాళ నన్ను పంపించడానికి ఆయనే కారణం. ఓకే. ఎందుకంటే పసిపిల్లలు వదిలిపెట్టిపోయినా కానీ వాళ్ళని పాలు దాపి వాళ్ళకు తినిపించి వాళ్ళని స్నానం చేపించి వాళ్ళని రెడీ చేసి స్కూల్ పంపించేది నా భర్త దేవుడు. ఆయన పంపకపోతే నేను బయట గనం కూడా నేను దాటలేను. ఆత్రబాయి అడిగిపోతా ఉంటే నేను మాత్రం ఏం చేస్తా? ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే, ఆయన చూసుకోబట్టే నేను ఇవాళ బయటికి పోయినా. ప్రతిదానికి నాకు నా పిల్లలైనా కానీ నా భర్త అయినా నాకు ఉన్న ఊళ్ళే కాబట్టి అమ్మ వాళ్ళు నాకు నేను వదిన ఒక 10 రోజుల వ్యవధి మాత్రమే డెలివరీ అయ్యేది, నార్మల్ డెలివరీ కాబట్టి ఆమె పక్కలేసి తెల్లవార్లు గడ్డి గుంజపోయేది అన్న. గడ్డి గుంజి గొడ్లు బంతి కట్టి కొడవలి కట్టుతోని ఇట్లా తీసి ఇట్లా ఎగజలేదన్నట్టు. ఆ గొడ్ల బంతిలో తీసి తీస్తుంటే తడిచిన గడ్డి పొట్టలు ఎర్రగా మన సుతారు పని చేసే రక్తం వెళ్ళినట్టు వెళ్ళేది. ఎంటు కూడా పెడతాను నేను, తాడు కూడా బేంతాను, అరక దుంతాను, అన్ని కష్టం చేసినన్నా. చాలా బాధలు పడ్డాం. ఎన్ని కష్టం అంటే చెప్పలేని బాధలన్నా. అవును, మీ మాటలనే మాకు అర్థమవుతుంది నువ్వు పడినటువంటి కష్టం. ఆ పిల్లల్ని పెంచడం కోసం కావచ్చు, ఇల్లు గడవటం కోసం కావచ్చు, నీకు నువ్వు బతకడం కోసం కావచ్చు.